తమిళనాట ఎన్నో అంచనాల మధ్య రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ అగ్ర కథానాయకుడు విజయ్కి ఎన్నికల ముంగిట అంత అనుకూల పరిస్థితులైతే కనిపించడం లేదు. గతేడాది కరూర్ తొక్కిసలాట ఘటనతో ఆత్మ రక్షణలో పడి ఆ తర్వాత కోలుకున్న ఆయనకు ఇటీవల వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఊపిరి సలపనివ్వడం లేదు. ఎన్నికలు సమీపిస్తూ ఉండగా భార్య సంగీత ఆయన మీద అనేక ఆరోపణలు చేస్తూ విడాకుల కోసం పిటిషన్ వేసింది. ఆమె చేసిన అక్రమ సంబంధం ఆరోపణలను నిజం చేస్తూ విజయ్ త్రిషాతో కలిసి ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. విజయ్ జనాలకు ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడో ఏమో కానీ ఇది అంతిమంగా బూమరాంగ్ అయినట్లే కనిపిస్తోంది. విజయ్ త్రిష ఇద్దరి మీద తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి టైంలో సొంత కొడుకే విజయ్ కి పెద్ద షాక్ ఇచ్చాడు. అతడి పేరు జేసన్ సంజయ్. పేరు మధ్యలో విజయ్ పేరును సూచించేలా ఇనిషియల్ గా వీని పెట్టుకున్నాడు ఇంతకాలం. కానీ ఇప్పుడు తన పేరు నుంచి వీని తీసేశాడట. తల్లి సంగీత పేరు కలిసొచ్చేలా ఎస్ అక్షరాన్ని పేరులో చేర్చుకున్నాడట. విడాకుల వ్యవహారంలో తాను తల్లి వైపే అని అతను సంకేతాలు ఇచ్చేశాడు. జేసన్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరో అవుతాడని గతంలో వార్తలొచ్చాయి. కానీ అతను అందరినీ ఆశ్చర్యపరుస్తూ దర్శకుడయ్యాడు. సందీప్ కిషన్ హీరోగా సిగ్మా అనే సినిమా తీస్తూ ఉన్నాడు. కొడుకు దర్శకుడిగా పరిచయం అవుతున్నా కూడా అతడికి విజయ్ ఎలాంటి ఓపెన్ సపోర్ట్ ఇవ్వలేదు. జేసన్ కు అవకాశం రావడం వెనుక విజయ్ ఫ్యాక్టర్ ఉందో ఏమో తెలియదు కానీ అతడు కూడా తండ్రి పేరును వాడట్లేదు. ఇప్పుడు విజయ్ ఎన్నికలకు రెడీ అవుతున్న తరుణంలో ఇనిషియల్ మార్చుకోవడంతో కొడుకే తండ్రిని దూరం పెట్టడం జనాలకు ప్రతికూల సంకేతాలు ఇస్తుందనే చర్చ జరుగుతోంది.